ప్రస్తుతం కల్కి చూసి భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ కొన్నేళ్ల కిందటే ప్రేక్షకుణ్ణి భూత భవిష్యత్ కాలాల్లో ప్రయాణించిన అనుభూతి కలిగించిన మూవీ ఆదిత్య 369. నందమూరి బాలకృష్ణ హీరోగా, సంగీతం శ్రీనివాసు డైరెక్షన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ జూలై 18, 1991 విడుదలై 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా? వైవిధ్యమైన సినిమాలను ప్రేక్షకులకు చూపించాలని తపన పడే డైరెక్టర్లు సంగీతం శ్రీనివాసరావు ఒకరు. అలా ఆయన ఒకరోజు టైం మిషన్ అనే నవలను చదివాడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలుగు ప్రేక్షకులకు నేపథ్యానికి అనుగుణంగా సినిమా తీయాలని భావించాడు. హీరో భూత కాలంలోకి భవిష్యత్తులోకి ప్రయాణిస్తే అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్న ఆలోచనతో కొంత స్క్రిప్ట్ రాసుకున్నాడు. భూత కాలంలో కృష్ణదేవరాయల కాలానికి వెళ్ళాలని ముందుగానే అనుకున్నాడు. అయితే భవిష్యత్తులోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న దానిపై మాత్రం శ్రీనివాసరావుకు పెద్దగా ఆలోచన లేదు. దీంతో మరింత సమాచారం కోసం మద్రాసులోని అమెరికన్ లైబ్రరీకి వెళ్ళి మరికొన్ని పుస్తకాలను అధ్యయనం చేశాడు. ముఖ్యంగా భవిష్యత్తులో నగరాలన్నీ భూమి లోపల నిర్మితమై ఉంటాయని, మనసులో అనుకున్న మాటలన్నీ పైకి స్పీకర్లో వినపడటం, ఇలా అనేక సన్నివేశాలు అనుకొని సేకరించిన సమాచారంతో కథను సిద్ధం చేశాడు. ఇంకా ఈ సినిమా ఎవరితో చేద్దామా అన్న ఆలోచనలో ఉండగా ఒకరోజు చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు సంగీతం శ్రీనివాసరావు విమానంలో కనిపించాడు. ఆ మాట ఈ మాట మాట్లాడుతుండగా తాను ఒక స్టోరీ లైన్ అనుకున్నానని, టైం మిషన్ చుట్టూ కథ తిరుగుతుందని సంగీతం చెప్పాడు. టైం మిషన్ సాయంతో హీరో భూత భవిష్యత్ కాలాల్లోకి వెళ్తాడని, భూత కాలంలో కృష్ణదేవరాయల నేపథ్యాన్ని తీసుకుందామని కథ వివరించాడు. బాలుకి కథ నచ్చింది. అదే సమయంలో ఆయన దగ్గర బంధువైన శివలెంక కృష్ణప్రసాద్ వద్ద బాలకృష్ణ డేట్స్ ఉన్నాయి. ఈ కథ బాలకృష్ణకు బాగుంటుందని అన్నాడు. ముఖ్యంగా కృష్ణదేవరాయల పాత్రకు బాలయ్య బాగుంటారని అభిప్రాయపడ్డాడు. హీరోగా బాలకృష్ణ ఓకే, హీరోయిన్గా విజయశాంతిని అనుకున్నారు. కానీ ఆమె డేట్లు సర్దుబాటు కాకపోవడంతో పిసి శ్రీరామ్కు పరిచయం ఉన్న మోహినిని ఎంపిక చేశారు. ఇంకా సినిమాలో టైం మిషన్ తయారు చేసే శాస్త్రవేత్తగా విభిన్నంగా ఉంటారని హిందీ నటుడు టీను ఆనంద్ను తీసుకున్నారు. బాల నటులుగా తరుణ్, రాశి నటించారు. రాయల వారి కాలానికి వెళ్ళిన తరువాత అక్కడ తొలుత అనుకున్న కథ వేరేగా ఉంది. కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్ట దిగ్గజాలు ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. వారి మధ్య నెలకొన్న రాజకీయ విషయాలను ప్రధానంగా చర్చించాలని సంగీతం అనుకున్నాడు. అయితే అది వివాదం అవుతుందని, చరిత్రను వక్రీకరించడం వల్ల వివాదాలు మొదలవుతాయని అనుకున్నారు. దీంతో సరదా సన్నివేశాలతో చిత్రీకరణ జరిపారు. అలా వచ్చినవి రాయలవారి దర్బారులో వచ్చే మేక తోకకు మేక సన్నివేశం, సుత్తివేలు శ్రీలక్ష్మిల మధ్య సన్నివేశాలు నవ్వులను పూయిస్తాయి. ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా కష్టపడ్డాడు. కృష్ణ కుమార్గా, కృష్ణదేవరాయలుగా 2 పాత్రలు పోషించాడు. ముఖ్యంగా రాయలవారి పాత్ర కోసం ఉదయం 8 గంటలకు మేకప్తో వచ్చి కొన్నిసార్లు మరుసటి రోజు వరకు పనిచేసేవాడు. బరువైన కిరీటంతో గంటల పాటు పనిచేయాల్సి వచ్చింది. కొన్ని సన్నివేశాలు తెరకెక్కించడానికి మధ్యాహ్నం వరకు సమయం ఉండేది. దర్శకులు కూడా బాలకృష్ణకు మధ్యాహ్నం షూటింగ్కు రమ్మనేవారు. అయితే బాలకృష్ణ మాత్రం ఉదయం 8 గంటలకే షూటింగ్కు వచ్చేవారు. పని విషయంలో అంత క్రమశిక్షణతో ఉండేవాడు. కృష్ణదేవరాయల కాలం నాటి సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోలో, తొలుత టైం మిషన్ కనపడే సన్నివేశాలను మద్రాస్ వాహిని స్టూడియోలో సెట్స్ వేసి తెరకెక్కించారు. కొన్ని సన్నివేశాల కోసం టైం మిషన్ను పెద్ద లారీలో వేసుకొని తలకోన అడవుల్లో కూడా తీసుకువెళ్లారు. ఇంకా భవిష్యత్తులోకి వెళ్ళిన తరువాత తెరకెక్కించాల్సిన సన్నివేశాలను విజిపి గోల్డెన్ బీచ్లో సెట్స్ వేశారు. సినిమా మొత్తం పూర్తవడానికి 110 రోజులు పట్టింది. అనంతరం గ్రాఫిక్స్ కోసం లండన్కి వెళ్ళారు. ఇంకా మూవీకి ఏ పేరు పెడదామని చాలా ఆలోచించారు. చాలామంది కాలయంత్రం పెడదామనుకున్నారు. యుగపురుషుడు అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ చివరకు కాలంతో పయనించే సూర్యుడికి మరో పేరు ఆదిత్యుడు, మిషన్కు నెంబర్ ఉండాలి కదా అని 369 ఇలా ఆదిత్య 369గా పేరు పెట్టారు. మొత్తం సినిమా పూర్తవడానికి 1.60 కోట్లు ఖర్చు అయ్యింది. అలా
1991 జూలై 18న ఆదిత్య 369 విడుదలైంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. బాలకృష్ణ సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ఆదిత్య 999 పట్టాలెక్కిస్తానని బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించారు. మరి ఈ సినిమా కథేంటి, దర్శకుడు ఎవరు, బాలకృష్ణతో పాటు నటించే నటులు ఎవరు అని తెలియాల్సి ఉంది.